బసానన్న యేసు రాజు రాగమానునా, బసానన్న బహుమానం రేఖమానునా, బసానన్న యేసు రాజు రాగమానునా, బసానన్న బహుమానం రేఖమానునా. రాజు వస్తున్నాడు, రవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, నమ్మిన వారిని చేర్చును పరమును, నమ్మని వారికి నరకమిగా. మంచిది. మరి 119వ కీర్తనలో చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాం ఈరోజు. మరి 119వ కీర్తన 100వ వచనం, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. హల్లెలూయా. కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యం, ఉపదేశం అంటే దేవుని యొక్క మాట, ఉపదేశం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని విషయం. కనుక ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభు ఈరోజు కోరుతున్నాడు. ఈ విషయం ఏంటంటే, వృద్ధులు అనేటువంటి వారు అనుభవం కలిగిన వారు అయి ఉంటారు. వృద్ధులకి చాలా మంచి జ్ఞానం ఉంటుంది. వృద్ధులు వారి జీవితంలో చాలా అనుభవాలు కలిగి ఉంటారు. అలాంటి అనుభవం అనేటువంటిది భూమి మీద కావాలి అంటే అది యవ్వనస్తులకి కానీ, నడి వయస్సు గల వారికి కానీ, బాల్యంలో ఉన్నటువంటి వారికి కానీ, చిన్నతనంలో ఉన్నటువంటి వారికి కానీ రాదు. అది వృద్ధులకి ఎందుకు ఉంటుందంటే, వారు పిల్లా పాపల్ని పెంచుతారు, మనవలు మనవరాల్ని పెంచుతారు, అలాగే వారి కష్ట బాధలు తెలుసుకుంటారు, వారికి ప్రతి సమస్యని కూడా పరిష్కరించే జ్ఞానము వారికి ఉంటుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ మరి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీ ఉపదేశమును లక్ష్యం చేసి ఉన్నాను కనుక వృద్ధుల కంట నా దగ్గర విశేషమైనటువంటి జ్ఞానం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కేవలము నువ్వు నాకు ఇచ్చింది ప్రభువా అని చెప్పి దావీదు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుంచి కూడా నా పాదమును తొలగించుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యమును అనుసరిస్తే, దేవుని మాటలు అనుసరిస్తే, దేవుల్లో ఉండాలని జీవితము కలిగి ఉంటే దుష్ట సాంగత్యము గాని, దుష్ట సావాసము గాని కూడా వాటిని విడిపించి దేవుడట మంచి సావాసాన్ని, మంచి సాంగత్యాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రాంతంలో దేవుడు ఈరోజు ఈ ప్రాంతాన్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ పాడి పంటల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మీకు కూడా జ్ఞాన సంపదలు కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి గమనించినట్లయితే 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పారు. ఈరోజు అనేక మంది యేసు ప్రభు వారిని వెంబడించడానికి కలిగిన కారణం ఏంటంటే, ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ పాపము కూడా లేనటువంటి వాడు. హల్లెలూయా. ఏ కపటము కూడా లేనటువంటి వాడు యేసు ప్రభువారు. ఆ దేవుడిని మేమందరం కూడా తెలుసుకుని ఉన్నాం. కనుక ప్రియులరా, ఆ దేవుడు గొప్పవాడు. మా జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో కార్యములు చేశాడు. అలాంటివి మీ జీవితాల్లో కూడా చేయాలని తేట తెల్లగా ఈరోజు ఈ మాటల్ని బయలుపరుస్తున్నాం. తెలియాలి అంటే దేవుని మాటలు వినాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునిలో మోకరిల్లాలి, దేవుని వైపు చూడాలి. ఇదే అనుకూల సమయము, ఇదే ఆఖరి దినము. కనుక ఈరోజు దేవుడు
ఏమీ అడగట్లేదు. ప్రీతముడు చెల్లెమ, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచి ఆయన వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు సిగ్గుపడవు, నువ్వు బాధపడవు, అలాగే నిందల పాలు కూడా నువ్వు అవ్వవు. కనుక దేవుడు అన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. బూడిదని పూదండగా మార్చే శక్తిమంతుడు నా యేసయ్య. నీ మీద బూడిద వేయాలని అనేక మంది ప్రయత్నం చేస్తే అది వేసేసరికి నా యేసు ప్రభువారు బూడిద నీ మీద జల్లేసరికి నా యేసయ్య పూదండగా మారుస్తాడు. హల్లెలూయా. అటువంటి శక్తిమంతుడు కనుక నువ్వెన్నడూ కూడా సిగ్గుపడవు. కనుక యేసుని నమ్మి యేసులో ముందుకు సాగే ధన్యత, నీ కష్టాలు, నీ బాధలు, నీకున్న పరిస్థితులు అన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.